జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా రేపు రాఖీ పౌర్ణిమ పండగను మనందరం కూడా జరుపుకుంటున్నాము. అది శ్రావణ శుద్ధ పౌర్ణిమ అంటారు దీన్నే. ఈ పౌర్ణిమ రోజు విశిష్టం ఏమిటంటే, శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుద్ధ పౌర్ణిమ రోజు, ఆ రోజు నూతనంగా ఉపనయనం అయినటువంటి వటువులకు ఋగ్వేద యజుర్వేదీయులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఉపాకర్మ అనేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు. దాన్నే మౌంజి అని కూడా అంటుంటారు. దీన్నే వ్యవహారంలో జంధ్యాల పౌర్ణిమ అని కూడా అంటూ ఉంటుంటారు. ఆ రోజు బ్రాహ్మణోత్తములు, వైశ్యోత్తములు, అలాగే క్షత్రియులు మొదలగు వారందరూ కూడా యజ్ఞోపవీతాదులు సంవత్సరానికి ఒకసారి మార్చాల్సినటువంటి యజ్ఞోపవీతాలు ఏదైతే ఉంటాయో ఆ రోజు మార్చుకోవాల్సింది. కనుకనే దీనిని జంధ్యాల పౌర్ణిమ అని కూడా అంటుంటారు. ఈరోజు విశేషం ఏమిటంటే శ్రీ హయగ్రీవ జయంతి, అంతేకాకుండా విఘ్నస జయంతి, రాఖీ పౌర్ణిమ, అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు యొక్క అనుబంధానికి ప్రతీకగా రాఖీ పౌర్ణిమ అని మనం జరుపుకుంటూ ఉంటాం. అంటే మన హైందవ సంస్కృతి సాంప్రదాయంలో ఇవన్నీ పండుగలు ఎందుకు పెట్టారు అంటే కారణం ప్రధానంగా పుట్టింటి నుండి ఆడపడుచు మెట్టింటికి ఎప్పుడైతే వెళుతుందో అక్కడ పుట్టింటి మమకారాన్ని పోగొట్టుకోకుండా మెట్టింటి సంస్కారాలన్నీ కూడా యథాప్రకారంగా ఆచరిస్తూ అప్పుడప్పుడు పుట్టింటి వాళ్ళ యొక్క అనుబంధాలను, ఆత్మీయతలను గుర్తించుకోవడం కొరకే మనకు వచ్చినటువంటి ఈ యొక్క సాంప్రదాయాలు. కనుకనే ఇలాంటి పండగలు వచ్చినప్పుడే మనకు ఆయా పండగలలో ఆడపడుచు మన ఇంటికి రావడం, అనుబంధంగా ప్రేమానురాగాలు నిలుపుట కొరకని రక్షాబంధనం, అన్నయ్య నేను నీకు రక్షాబంధన చేస్తున్నాను, నీవు నాకు రక్షణగా ఉంటావని నేను కోరుకుంటాను అని చెప్పుకోవడం కొరకు ఆనందానికి ప్రతీకగా చెప్పేటువంటి పండగనే విశేషమైనటువంటి పండగ, అదియే రాఖీ పౌర్ణిమ. ఆ పండగను మనము శ్రావణ శుద్ధ పౌర్ణిమ రోజు చక్కగా జరుపుకుంటూ ఉంటాము. ఆ రోజు అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు అందరూ కూడా రాఖీని కట్టుకొని ప్రేమానురాగాలు తెలియజేస్తూ మనము ఆ ఆడపడుచులకు కానుకలిచ్చి వారికి ఆశీర్వచనాలు ఇస్తూ ఆ ఆడపడుచు మన ఇంటికి నా పుట్టినిల్లు ఎల్లప్పుడూ చక్కగా చల్లగా కలకాలం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లు కాక అని ఆడపడుచు దీవిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆడపడుచు అంటే సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. కనుకనే ఎప్పుడైనా ఇంట్లో ఏ శుభకార్యం జరుపుకున్నా మన ఆడపడుచును పిలిచి ఆడపడుచుకు యథావిధిగా పసుపు కుంకుమలిచ్చి ఆవిడతోనే గృహప్రవేశం చేసినా, ఇంటికి గుమ్మం పెట్టినా, ఇంట్లో ఏ శుభకార్యం జరుపుకున్నా మంగళహారతి ఇవ్వడానికి కానీ ఇలాంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి ఆడపడుచుతోనే ప్రారంభిస్తూ ఉంటాం. అంటే ఆవిడ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణి కనుక ఆ తల్లి నిష్కల్మషురాలు.
ఆ లక్ష్మీ స్వరూపంగా మనకు వస్తుంది కనుకనే మనము ఆ యొక్క ఆడపడుచును మనము దీవిస్తుంటాము. అలా ఈరోజు రాఖీ పౌర్ణిమ, మనకు పౌర్ణిమ అనేటువంటిది మధ్యరాత్రి 12:25 వరకు ఉన్నది కనుక శ్రవణ నక్షత్రం ఉంది. దానితో పాటు భద్రాయోగం ఉండడం వల్ల మధ్యాహ్నము 12:25 నుండి సాయంకాలము 5:30 వరకు, 6 గంటలు 7 గంటల వరకైనా కానీ రాఖీ మనము కట్టుకోవచ్చు. ఆ సమయంలో కట్టుకోవడం అనేటువంటిది చాలా శుభప్రదం. అయ్యా, ఒకవేళ ఆ సమయంలో మాకు వీలు పడదు, ఎక్కడికైనా వెళ్ళాలి, అత్యవసరమైన పరిస్థితి ఉన్నది అంటే అప్పుడేం చేయాలి అనేటువంటిది ఒక సందేహం అనేటువంటిది మనకు వస్తూ ఉంటుంటుంది. ఆ సందేహానికి మీకు నివృత్తి చెప్తాను. అలాంటి సందర్భంలో ఆ రాఖీని భగవంతుని ముందు ఉంచి, అయ్యా నేను కట్టేటువంటి రాఖీ మా అన్నయ్యకు కానీ మా తమ్ముడికి కానీ రక్షణగా కాపాడేటువంటి బాధ్యత నీది అని ఆ భగవంతుని చెంత ఉంచి నమస్కారం చేసి ఆ పిదపి వీరికి కట్టి వెళ్ళవచ్చు. ఇలా మనము రాఖీ పౌర్ణిమను చక్కగా జరుపుకోవడం. అలాగే జంధ్యాల పౌర్ణిమ, ఆ రోజు సూర్యోదయం స్నానాది కార్యక్రమాలని జరిపించుకొని యజ్ఞోపవీతాదులు మార్చుకోవడం, నూతన యజ్ఞోపవీతం తర్వాత సంధ్యావందనాది కార్యక్రమాలని జరిపించుకోవడం అనేది ఈ యొక్క మన సాంప్రదాయం, ప్రతీతి కనుక ఈ విధంగా జరుపుకొని అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి.